అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగిరెగిరి పడుతున్నారని, డొనాల్డ్ ట్రంప్కి అలాగే ఎలన్ మాస్క్కి మధ్య వార్ స్టార్ట్ అయిందని, వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలకి కారణం ఏంటి, నిజంగా వారిద్దరి మధ్య వార్ ఉందా లేదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగిరెగిరి పడుతున్నారని, డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మాస్క్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, వారిద్దరికి మధ్య ఒక వార్ నడుస్తుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వారు చూస్తేమో నిన్న మొన్నటి వరకు సన్నిహితంగా ఉంటూ ఉన్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమో వార్ ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు అమెరికాలో చాలా మంది దగ్గర నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంపా ఎలన్ మాస్కా అనే స్థాయికి చర్చ వెళ్ళింది. ఓకే, దీన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు అనేది వాషింగ్టన్ వర్గాల సమాచారం. వాషింగ్టన్ వర్గాల నుంచి వస్తున్నటువంటి లీక్స్. దానికి బలం చేకూరేలా ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు ఇవాళ. వాషింగ్టన్లో జరిగినటువంటి ఒక వైట్ హౌస్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఏమన్నారు అని అంటే, మస్క్ ఏం చెప్పినా కానీ అది నేను చేయాలి కదా, నేను చేయకుండా మస్క్ ఏం చేస్తాడు, నన్ను కాదు నేను చేయలేడు అని చెప్పి లీక్ అయ్యాడు ఆయన. ట్రంప్ మనస్తత్వానికి ఇంకొకరు ఆధిపత్యాన్ని సహించేటువంటి పరిస్థితి ఉండదు. ట్రంప్ ఎలాంటివాడో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు ఆయన మనస్తత్వం ఏంటి అనేది. అలాంటిది ఎలన్ మాస్క్ చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఎలన్ మాస్క్ ఓవర్లుక్ చేస్తున్నాడు ట్రంప్ని. అసలు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడానికి తానే కారణం అని చెప్పి తనకు తనే ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. తనకు తనే ప్రకటించుకున్నాడు కూడా. అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికల సమయంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి, అదే ప్రయారిటీ కూడా ఇచ్చాడు. ఇద్దరు ఒకరికొకళ్ళు ప్రయారిటీ ఇచ్చుకున్నారు. ఎన్నికలు అయిపోయి ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలిచిన తర్వాత సలహాదారుగా మస్క్కి అవకాశం ఇచ్చాడు, ఎలన్ మాస్క్కి. డోజ్కి సంబంధించిన మొత్తం పూర్తి బాధ్యతలు ఎలన్ మాస్క్ అప్పచెప్పాడు. డోజ్ యొక్క లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నెన్స్ అనే దానికి ఇచ్చాడు, డోజ్ ఇచ్చాడు. ఆ డోజ్ యొక్క లక్ష్యం ఏంటంటే మొత్తం ఫెడరల్ గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసిపడేశారు. 90 days మీరు దూరంగా ఉండండి అని చెప్పి మొత్తాన్ని అందరిని అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ దూరంగా పెట్టేశారు. మీరు అవసరం లేదు, మీరు వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు, మీరు అవసరం లేదని చెప్పేసి వాళ్ళ బదులుగా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అవుట్సోర్సింగ్లో తీసుకొని పరిపాలన నడిపిస్తున్నారు. ఇంకా కొంతమందిని తీసేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. సో ఇప్పుడు ట్రంప్ని ఎక్కడెక్కడ వ్యతిరేకిస్తున్నాడు మస్క్ అని అంటే, ఇప్పుడు డోజ్ పెట్టిందే ట్రంప్. డోజ్ బాధ్యతల మొత్తాన్ని కూడా ఎలన్ మాస్క్ నిర్వహిస్తున్నాడు. ఎలన్ మాస్క్ చాలా అగ్రెసివ్ స్టెప్ చేస్తున్నాడు. దీంతో అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమం లాంటిది వస్తుంది ట్రంప్ మీద వ్యతిరేకంగా. అందుకు వాళ్ళు వాషింగ్టన్లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఎలన్ మాస్క్కి చెప్పాలి కదా, ఎలన్ మాస్క్ కదా మొత్తం డోజుకు సంబంధించిన వ్యవహారాలు అని వ్యాఖ్యానించినప్పుడు, ఎలన్ మాస్క్ ఎవరు, నేను కదా చెప్పాలి, నేను కదా చేయాల్సింది, ఎలన్ మాస్క్ ఎన్నో చెప్తుంటాడు, నేను కదా చేయాల్సింది అనేటువంటి వ్యాఖ్యలు ట్రంప్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఇవే అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ వచ్చినటువంటి మొట్టమొదటి అలిగేషన్ ఏంటి అని అంటే, మనం గుర్తు చేసుకుంటే, మనం ఆల్రెడీ రివ్యూ కూడా చేసుకున్నాం ఇంతకు ముందు. జనవరి 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. మరుసటి రోజున ఏం చేశాడంటే, ఓపెన్ ఏఐ మార్కెట్ అంతా కూడా అమెరికాలో ఉండాలని చెప్పి భావించి ఆయన ఏం చేశాడంటే, సాఫ్ట్ బ్యాంకు, ఓపెన్ ఏఐ, ఒరాకిల్ ఈ మూడింటి చేత జాయింట్ వెంచర్ తోటి ఒక అనౌన్స్మెంట్ చేయించారు. దీని ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏఐలో, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఉపాధికి అసలు తిరిగే లేదు అమెరికాలో అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు సగర్వంగా ట్రంప్. అది ప్రకటించినటువంటి వెంటనే ఎలన్ మాస్క్ తన ఎక్స్ ఖాతాలో, అంత సీన్ లేదు ఓపెన్ ఏఐ కంపెనీకి, సాఫ్ట్ బ్యాంక్కి అంత సీన్ లేదు, కాబట్టి ఈ జాయింట్ వెంచర్ ఫెయిల్యూర్ అని చెప్పి తన ట్విట్టర్ వేదికగా ఎక్స్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అక్కడి నుంచే వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది స్టార్ట్ అయింది. అది కాస్త డోజ్ వైపు మళ్ళీంది. ఇప్పుడు ఒక్కోటి ఇప్పుడు బయలుదేరింది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది.
దీనికి అదనంగా ఇంకోటి ఏం చేశాడంటే దక్షిణాఫ్రికా మీద కొన్ని ఆంక్షలు పెట్టడానికి ట్రంప్ సిద్ధమయ్యాడు. ఇప్పుడు అన్ని దేశాలను కదిలిచ్చాడు. ఏది కదిలిచ్చాడు? మెక్సికోని కదిలిచ్చాడు, డ్యూటీ ఇంపోర్ట్ డ్యూటీ వేసాడు 25%. కెనడాని కదిలిచ్చాడు, 25% డ్యూటీ వేసాడు. చైనాని కదిలిచ్చాడు, 10% డ్యూటీ వేసాడు. పనామాని కదిలిచ్చాడు, పనామా భాగాన్ని. అది మాదే, మా ఆధిపత్యం కొనసాగాలని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రీన్లాండ్ అదంతా మా ఆధీనంలో ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఉండేటువంటి దేశాలు కూడా యాంటీ అయ్యాయి. ఆ చుట్టుపక్కల అమెరికా దేశాలు కాకుండా ఇప్పుడు దక్షిణాఫ్రికా వైపు చూశాడు. దక్షిణాఫ్రికా మీద ఆంక్షలు పెట్టాలని చెప్పి అనౌన్స్ చేశాడు. దాంతో ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మస్క్ పావులు గదుపుతున్నాడని చెప్పి అంతర్జాతీయ న్యూస్లో వస్తున్నటువంటి అంశం. ఎందుకనంటే దక్షిణాఫ్రికా మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఎలన్ మస్క్. ఎలాగైనా దేశం మీద అయితే మమకారం ఉంటుందిగా. మిగతా దేశాలకి మీరేదో పొన్నేశారు, ఇంపోర్ట్ డ్యూటీస్ చేసి రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. మరి దక్షిణాఫ్రికాని టచ్ చేసినప్పుడు ఎలన్ మస్క్ ఎందుకు కామ్గా ఉంటాడు? ఎలన్ మస్క్ ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికా మూలాల మీద తనకి మోజు ఉంది. తనకి ఆ జన్మభూమికి సంబంధించినటువంటి మూలాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎలన్ మస్క్ అంటే కాదు దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి అతను, కాబట్టి అతనికి అవకాశం లేదని చెప్పి కూడా అన్నాడు. అతను కూడా నాకు అసలు అవకాశం లేదు, వద్దు అని చెప్పారు. కాబట్టి ఎలన్ మస్క్ సొంత దేశం మీద ఇప్పుడు ట్రంప్ కన్నేశాడు దక్షిణాఫ్రికా మీద. అది జీర్ణించుకోలేని పరిస్థితిలో మస్క్ ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ఇదొకటి ఇలా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఇలా ఉంటే అందరికంటే కూడా భారత్ సేఫ్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా భారత్ని టచ్ చేయలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధ విమానాల్లో అక్కడ ఉన్నటువంటి భారతీయులను పంపించడంతో టచ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్తున్నారు. ప్యారిస్ సమావేశాలు ఉన్నాయి ఈ 2-3 రోజుల్లో. ఈ ప్యారిస్ సమావేశాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నరేంద్ర మోడీ 5వ తారీఖు అమెరికా వెళ్తున్నారు అంటున్నారు. 5 కానీ 7 అనుకుంటా, 5 కానీ 7 కానీ ఇంకా టెంటేటివ్గా ప్యారిస్లో ఉంది. ప్యారిస్ మీటింగ్ అయిన తర్వాత ప్యారిస్ నుంచి డైరెక్ట్గా అంటే అమెరికా వెళ్తారు. అమెరికాలో ట్రంప్ని కలుస్తారు అని చెప్పి వాషింగ్టన్ వైట్ హౌసే ప్రకటించింది. ట్రంప్ నరేంద్ర మోడీ ఇద్దరు కలవబోతున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు అనేది చూడాలి. మొత్తం మీద టూర్ అయితే ఫిక్స్ అయింది. మోడీ టూర్ ఫిక్స్ అయింది. 2 రోజుల్లో మోడీ ట్రంప్ని కలవబోతున్నాడు. మరి ఎలాంటి బాంబు పేలుస్తాడో తెలియదు. అన్ని దేశాలను కదిలిస్తున్నటువంటి ట్రంప్ భారతదేశాన్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? తమ్ముడే ప్యాకెటే మన ట్రంప్ విషయంలో. నరేంద్ర మోడీ గారు కూడా తన పరిధిలో తమ్ముడే ప్యాకెటే సూత్రం. సేమ్ సూత్రం ట్రంప్ కూడా ఉంది. కాకపోతే అగ్రరాజ్యం యొక్క అధ్యక్షుడు ఆయన. ఈయనేమో అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అనే దాని మీద అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రపంచ దేశాలన్నీ కూడా. ఈయన పోయి ఆడ భగవద్గీత చెప్పి జ్ఞానోదయం కలిగిస్తాడా ట్రంప్కి? నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగిస్తే కనుక ట్రంప్కి మిగతా దేశాలు కూడా పీస్ఫుల్గానే ఉంటాయి. సో ఈయన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్తున్నటువంటి ఓ పెద్ద దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధి మోడీ. పైగా వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా భావిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు అమెరికాలో అడుగు పెట్టడం అనేది ఇప్పుడున్నటువంటి ఈ ఎలన్ మస్క్ వర్సెస్ ట్రంప్, లేదంటే రామస్వామి వర్సెస్ ట్రంప్, ఇలాంటి అంతర్గతమైన ఇష్యూస్తో పాటు బోర్డర్స్ ఇష్యూతో పాటు ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. భారతీయులకు సంబంధించినటువంటి ఏఐ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు నరేంద్ర మోడీ. ఏదైతే కలలు కంటున్నాడో దాని మీద కూడా అని చెప్పేసి ట్రంప్ మీద ఉన్నటువంటి అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో మరి మోడీ అమెరికా వెళ్ళి నరేంద్ర మోడీ తనదైన శైలిలో ట్రంప్ని మిస్మరైజ్ చేస్తాడా, లేదంటే ట్రంప్ కెనడా అన్నాడు కదా 51వ రాష్ట్రం మీదని, అట్నే భారతదేశం ఆసియాలో అమెరికా ఇండియాని పెట్టుకోండి అని చెప్పి అంటాడు. ఆంగ్లో ఇండియన్ లాగా అమెరికా ఇండియన్ అని పెట్టుకోండి అంటాడు అని వెయిట్ చేస్తున్నారు అందరూ. వాళ్ళిద్దరు భేటీ మీద ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు,
ప్రపంచ దేశాల్లో అమెరికా పాత్ర దీని మీద కొంచెం ఆధారపడి ఉంది. అందుకే వీళ్ళిద్దరు భేటీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మస్క్ రివర్స్ అవుతున్నాడు. ఓకే. సో మస్క్ రివర్స్ అవుతున్నాడంటే దాని వెనక్కి కూడా కారణాలు లేకపోలేదు. ఓకే. దాని వెనక కూడా చాలా రామస్వామి, మస్క్ వీళ్ళందరూ కూడా డెమోక్రటిక్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. రిపబ్లికన్ పార్టీకి వచ్చారు ఇప్పుడు రకరకాల కారణాలతోటి. మరి ఇండియన్స్కి డెమోక్రటిక్ పార్టీస్ తోటి కొంత లింక్స్ ఉన్నాయి. మరి చక్రం తిప్పుతున్నారా? నరేంద్ర మోడీ గారు వెళ్ళిన తర్వాత అమెరికాలో ఉండేటువంటి పరిస్థితులు, అమెరికా దేశం ప్రపంచంలో ఉండే అనేక దేశాల మీద వ్యవహరిస్తున్న తీరు, నరేంద్ర మోడీ వర్సెస్ ట్రంప్ లాగా వెళ్తుందా, లేదంటే కొంత సఖ్యతగా ఉంటారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.